This conference will now be recorded. సో ఈ సెషన్‌లో మీకు నేను హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తానండి మీకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇది చాలా అవసరం. అండ్ ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్‌లో అసలు మీకు ఫైర్ వాల్ ఎలా ఉంటుంది ఇవన్నీ డిస్కస్ చేస్తానండి మీకు. ఓకే. ప్రాజెక్ట్స్‌లో ఎలా ఉంటుందంటే మీకు ఒక హబ్ ఉంటుందండి. ఓకే. దాని కింద మీకు నంబర్ ఆఫ్ స్పోక్స్ ఉంటాయన్నమాట. ఓకే. మీకు మీకు ఏం చేస్తున్నానంటే నేను మీకు ఒక డాక్యుమెంట్ పెడుతున్నాను. ఇది కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ అండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది మీకు. సో, అందుకోసం మీకు ఇప్పటి నుంచి ఏదైతే హార్డ్‌గా ఏదైతే మీకు ఉంటుందో టాపిక్, దాన్ని ఒక డాక్యుమెంట్‌గా నేను ప్రిపేర్ చేసి ఓకే. విత్ డిజైన్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందండి డిజైన్ మనం చేద్దాం. ఆ తర్వాత ఆ డిజైన్‌లో ఎలాంటి స్టెప్స్ మనం ల్యాబ్ ప్రిపేర్ చేయాలంటే మనకు ఎలాంటి స్టెప్స్ కావాలి. ఆ తర్వాత సో కోడ్ కూడా మనం ఇందులోనే యాడ్ చేద్దామండి. ఓకే. కోడ్ యాడ్ చేసి ఈ డిప్లాయ్‌మెంట్ డిజైన్ డాక్యుమెంట్ మీకు అప్‌లోడ్ చేస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది మీకు. సో ఇప్పటి నుంచి ప్రతి మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని ఇలానే ఒక డాక్యుమెంట్ తీసుకొని మనం ఇలాగే ప్రొసీడ్ అవుదామండి. సో నేను ఆల్రెడీ మీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టాను. అసలు ఫస్ట్ చూద్దాం ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అసలు రియల్ టైమ్‌లో ఎలా వాడతారు? ఓకే. ఇది మనం చూద్దామండి ఫస్ట్. ఓకే. వన్స్ ఆ డాక్యుమెంట్ డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ ని మనం ఈ డాక్యుమెంట్ లో యాడ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ నేను డిజైన్ డ్రా చేస్తానండి. ఫస్ట్ అసలు డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఒక మెయిన్ మనకి రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే మనకి మొత్తం ఈ ఫైర్ వాల్స్ అని ఏం చేస్తారంటే ఒక మెయిన్ హబ్ ఉంటుందండి. ఓకేనా. ఇది మెయిన్ హబ్ ఇలా ఉంటుంది. ఓకే. ఈ మెయిన్ హబ్ లో మనకి ఇలా మన ఫైర్ వాల్స్ అనేవి డిఫైన్ చేస్తారు. సో నేను మొత్తం ఒక మెయిన్ హబ్ తీసుకుంటున్నాను. ఓకే. 2 స్పోక్స్ తీసుకుంటున్నాను. స్పోక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. 2 లేకపోతే ఇంకా 4, 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే. సో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎక్స్‌క్యూజ్ చేయండి. సో మనకి ఎలా ఉంటుందంటే మెయిన్ ఒక హబ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇలా స్పోక్స్ ఉంటాయన్నమాట. స్పోక్స్ అంటే ఒక డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనకు 2 కస్టమర్స్ లేదా 3 కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఓకే. సో అయితే మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క కస్టమర్ కి మనం ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారండి. ఓకే. ఇది వచ్చేసి కస్టమర్ 1 ఆర్జీ అనుకుందాం. ఓకే. లేదా ఇది స్పోక్ అన్నమాట. చెప్పాలంటే ఇది స్పోక్ 1 అంటాం. ఓకే. ఇది స్పోక్ 2. ఓకే. ఒక మెయిన్ ఒక హబ్ ఉంటుంది. మనకు నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఉంటాయండి. ఓకే. ఇది సో మొత్తం మనకి 3 ఉన్నాయండి. ఒక మెయిన్ హబ్ మనకి 2 స్పోక్స్ ఉన్నాయి. ఓకే. నెంబర్ ఆఫ్ స్పోక్స్ కూడా ఉంటాయండి మనకి రియల్ టైమ్ లో. సో నేను జస్ట్ ఒక 2 క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఏం చేద్దామంటే ఈ 3 ఉన్నాయి కదా ఇది మెయిన్ హబ్ ఇది. ఓకే. ఇది మెయిన్ హబ్ ఇది మెయిన్ హబ్. ఓకే. ఈ మూడింటికి ఏం చేద్దామంటే 3 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దామండి. మెయిన్ హబ్ ఆర్జీ అని ఒక రిసోర్స్ గ్రూప్. ఓకే. ఈ స్పోక్ 1 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కస్టమర్ 1 కి సంబంధించింది అనుకోండి. ఓకే. సో ఇదొక రిసోర్స్ గ్రూప్. కస్టమర్ 1 ఆర్జీ అని చెప్పేసి ఇదొక రిసోర్స్ గ్రూప్. ఓకే. కస్టమర్ 2 ఓకే. ఇదొక రిసోర్స్ గ్రూప్. ఇలా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఉంటాయి. మనం ప్రతి ఒక్క స్పోక్ ని మనం డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్ లో పెడతాం. మెయిన్ హబ్ ఆర్జీ వచ్చేసి మనకు మెయిన్ ఒక రిసోర్స్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ఈ స్పోక్స్ ఉన్నాయి కదా. ఓకే. ఈ స్పోక్స్ లో మనం ఏం చేస్తామంటే వీనెట్లు పెడతామండి. ఓకే. వీనెట్లు ఏముంటుంది మనకి విఎం ఉంటుంది. ఇక్కడ ఒక విఎం ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక విఎం ఉంటుంది. ఓకే. అండ్ ఫైర్ వాల్ వచ్చేసి మనకి మెయిన్ లో ఉంటుంది. ఓకే. మనకి ఫైర్ వాల్ వచ్చేసి ఇక్కడ పెడతారు మెయిన్. సో మెయిన్ హబ్ ఆర్జీలో మనకి ఫైర్ వాల్ డిఫైన్ చేస్తారు. ఓకే. అజూర్ ఫైర్ వాల్ అంటారు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈ వీనెట్ లో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక విఎం పెడతాం మనం. ఓకే. ప్రతి స్పోక్ లో ప్రతి కస్టమర్ దగ్గర ఒక విఎం పెడతాం. ఇక్కడ ఒక విఎం ఉంది. ఓకే. విఎం 1 అందాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ పెడతాం. విఎం 1 అందాం. ఓకే. అలాంటి ఆ తర్వాత ప్రతి ఒక్క స్పోక్ ఏం చేస్తారంటే వీనెట్ కి మనకు ఒక సపరేట్ ఒక ఐపీ అడ్రస్ తీసుకుందాం. ఈ ఐపీ అడ్రస్ ఎలా ఉండాలంటే ప్రతిదానికి డిఫరెంట్ గా ఉండాలండి. ఎందుకంటే మనం వీనెట్ పీరింగ్ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్లు అనేవి డిఫరెంట్ ఉండాలి.
సేమ్ ఉంటే ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే రీచ్ అవ్వండి. మనం VNet పీరింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా IP అడ్రస్ ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 172.16.0.0/16 అంట. ఓకే, ఇది ఒకటి. దీనికి డిఫరెంట్ IP అడ్రస్ ఇద్దాం. దీనికి వచ్చేసి 172.17.0.0/16 అన్నాం. సో ఫైర్ వాల్ కి డిఫరెంట్ మనం వేరే IP అడ్రస్ ఇద్దాం. 10.10.0.0/16 అన్నాం. సో మూడు డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే VNet పీరింగ్ పెడతాం. ఈ మెయిన్ హబ్ ఆర్జీ ఉంది కదా, ఓకే, దీని నుంచి ఇక్కడున్న ఈ VNet నుంచి ఈ VNet కి మనం ఏం చేస్తామంటే పీరింగ్ పెడతాం. ఓకే, ఇక్కడ నుంచి మెయిన్ హబ్ నుంచి ఈ స్పోక్ కస్టమర్ ఉంది కదా, దీనికి మనం పీరింగ్ పెడతాం. ఓకే, దీని ఏమంటారంటే VNet పీరింగ్ అంటారు. సో నేను VNet పీరింగ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పానండి, వీడియో మీకు యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది. VNet పీరింగ్. ఓకే, ఇది VNet పీరింగ్. సో ఇది ఆ తర్వాత అంటే నేను మెయిన్ ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకి ఏం చేస్తామంటే మనకు ఆఫీస్ నుంచి కనెక్ట్ అవ్వాలి కదండి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉందండి మన మీ డేటా సెంటర్ కానీ, ఓకే, వన్స్ డిజైన్ అంతా అయిపోతే మీకు అర్థమవుతుంది. ఓకే, దీంట్లో ఇది మీ డేటా సెంటర్ అనుకోండి, లేదా ఆఫీస్. మీ డేటా సెంటర్ నుంచి లేదా ఆఫీస్ నుంచి ఈ ఫైర్ వాల్ కనెక్ట్ అవ్వాలంటే మీకు పబ్లిక్ IP ఉండాలి. మీ VM నుంచి మీరు ఇంటర్నెట్ కి రీచ్ అవ్వాలంటే మీకు ఏముండాలంటే ప్రైవేట్ IP ఉండాలి. ఓకే, ఇంటర్నెట్, ఇది ఇంటర్నెట్. సో ఫైర్ వాల్ నేను 2 సెషన్లుగా చెప్తానండి. ఇది పార్ట్ 1, పార్ట్ 2. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. మనకు డిజైన్ అర్థమైతే రిమైనింగ్ అంతా అర్థం అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. సో ఓకే, ఓకే. సో మనకు ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి అంటే, జనరల్ గా మనం ఇప్పుడు ఈ ల్యాబ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకు ట్రాఫిక్ ఎలా వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వర్చువల్ మిషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు ట్రాఫిక్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా ఇలా ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా డైరెక్ట్ గా ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. EVM ఏంటంటే ఇలా డైరెక్ట్ గా ఇలా ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదండి. ఓకే, మనకి ఎలా వెళ్ళాలంటే ఈ VM నుంచి మనకు అజూర్ ఫైర్ వాల్ రావాలి, అజూర్ ఫైర్ వాల్ నుంచి త్రూ ఇంటర్నెట్కి వెళ్ళిపోవాలి. ఓకేనా, సేమ్ EVM కూడా అంతే. ఓకే, ఈ అజూర్ ఫైర్ వాల్ రావాలి, ఫైర్ వాల్ వెరిఫై చేస్తుందండి. ఓకే, ఆ తర్వాత ఇంటర్నెట్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా ఉంటుందండి. సో ఇలా మీకు ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ మనకు ప్రైవేట్ IP కావాలి, ఇక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ ఇలా వచ్చేటప్పుడు మనకి పబ్లిక్ IP కావాలి. ఓకే, ఇది వచ్చేసి పబ్లిక్ IP, ఇది ప్రైవేట్ IP. ఓకే, ఇది ప్రైవేట్ IP, పబ్లిక్ IP. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో తీసుకోండి, మీ ఇంట్లో మీకు వైఫై ఉంటుంది. ఓకే, సో మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీరు IP కాన్ఫిగ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీకు ప్రైవేట్ IP వస్తుంది. ఓకేనా, మీకు ఎలా అయితే మీకు మీ ల్యాప్టాప్ లో ఉండేది, మీ ఆఫీస్ లో ఉండేది, ఓకే, అవన్నీ మీ సిస్టమ్ లో ఉండేవి. ఓకేనా, మీరు IP కాన్ఫిగ్ అని ఇస్తే మీకు ఓపెన్ అయ్యేది, మీకు కనిపించే IP అడ్రస్ ఏంటంటే అది ప్రైవేట్ IP అడ్రస్. ఓకేనా, సో మీరు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.google.com అని క్లిక్ చేస్తున్నారు. ఓకే, ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీ ఇంట్లో ఒక రౌటర్ ఉంటుంది, వైఫై రౌటర్ ఉంటుంది. ఓకే, ఆ రిక్వెస్ట్ ఏమవుతుంది అంటే మీరు ప్రైవేట్ IP నుంచి ఏం చేశారు, మీరు ఈ క్రోమ్ ఓపెన్ చేసి మీరు సంథింగ్ www.google.com అని ఓపెన్ చేస్తే ఆ రిక్వెస్ట్ మీ రౌటర్కి వెళ్తుంది. ఓకేనా, ఆ రౌటర్కి వెళ్ళినప్పుడు ఇది రౌటర్ అనుకోండి, అజూర్ ఫైర్ వాల్ ఇక్కడ ఉంది అనుకోండి, సేమ్ ఇదే విధంగా రౌటర్. ఓకేనా, సో మీ VM ఉంది కదా, ఆ ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, మీ ల్యాప్టాప్ అనుకోండి.
మీ ల్యాప్టాప్ నుంచి మీ యొక్క రౌటర్ కి, ఓకే, ఈ రౌటర్ కి మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే త్రూ ప్రైవేట్ ఐపీ నుంచే వెళ్తుంది ఆ రిక్వెస్ట్. ఓకేనా, మీ రౌటర్ ఏం చేస్తుందంటే మీ ప్రైవేట్ ఐపీ రిక్వెస్ట్ ని కాస్త పబ్లిక్ ఐపీ రిక్వెస్ట్ గా కన్వర్ట్ చేసేసి మీకు ఇంటర్నెట్ కి పంపించేస్తుంది. ఓకేనా, మీకు రిక్వెస్ట్ వచ్చేటప్పుడు ఇంటర్నెట్ నుంచి రెస్పాన్స్ వస్తుంది కదా, www.google.com క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఎక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది? మీకు త్రూ ఇంటర్నెట్ నుంచి వచ్చింది, గూగుల్ నుంచి, ఎక్కడి నుంచి, క్రోమ్ ఎక్కడి నుంచో వచ్చింది. ఓకేనా, సో ఆ రెస్పాన్స్ వచ్చేటప్పుడు మీకు ఇంటర్నెట్ నుంచి రెస్పాన్స్ వచ్చేటప్పుడు పబ్లిక్ ఐపీగానే వస్తుంది. ఓకేనా, పబ్లిక్ ఐపీగానే వస్తుంది. ఆ మధ్యలో ఉన్న మళ్ళీ రౌటర్కి రాగానే రౌటర్ ఏం చేస్తుందంటే ఆ పబ్లిక్ ఐపీ రిక్వెస్ట్ ని మళ్ళీ కన్వర్ట్ చేసి ప్రైవేట్ ఐపీగా మార్చి మళ్ళీ మీకు పంపిస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే మన ఆఫీసులో కూడా జరిగేది కూడా అంతే. ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ ఇట్లా ఉంటుందండి డిజైన్ డాక్యుమెంట్. దాంట్లో ఒక ఫైర్ వాల్ పెట్టుకుంటారు మిడిల్లో, ఇలా మెయిన్ హబ్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పేసి ఇలా సపరేట్ ఒక హబ్ పెడతారు, మెయిన్ హబ్ అని. అందులో మీకు ఫైర్ వాల్ పెడతారు. ఇలా మీకు ఏంటంటే డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు అనుకోండి, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 ఇలా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు అనుకోండి. ఓకేనా, సో వాళ్ళందరి అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న విఎంస్ నుంచి వచ్చే మనకి ట్రాఫిక్ ఉంది కదండి, ఆ ట్రాఫిక్ ఎలా వెళ్ళాలంటే త్రూ వయా అజూర్ ఫైర్ వాల్ నుంచే వెళ్ళాలి. మీకైతే మీకు ఇంట్లో ఎలా జరుగుతుందో సేమ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ త్రూ ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ ఐపీ మీ రౌటర్ ఎలా అయితే కన్వర్ట్ చేస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీ విఎం నుంచి మీ డిఫరెంట్ స్పోక్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ అంతా త్రూ అజూర్ ఫైర్ వాల్ నుంచే వెళ్ళాలండి. ఓకే, ఇలా వెళ్తుంది. ఇలాగే ఉంటుందండి డిజైన్ డాక్యుమెంట్స్. ఓకే, ప్రతి ప్రాజెక్ట్ లో మీ యొక్క డిజైన్ డాక్యుమెంటేషన్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు ఈ డిజైన్ అర్థమైతే మీకు రిమైనింగ్ అంతా అర్థమవుతుంది. ఓకే, కాపీ. ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఎవరికన్నా డిజైన్ డాక్యుమెంట్ లో? చాలా ఇంపార్టెంట్ అండి. డేటా సెంటర్ ఏం చేస్తుంది? డేటా సెంటర్ రిక్వెస్ట్ స్టోరేజ్ చేసుకుంటుంది సార్ డేటాని. డేటా సెంటర్ స్టోర్ చేసుకోవడం ఏంటండి? ఇక్కడ రోల్ ఏంటి సార్? డేటా సెంటర్ రోల్. ఇప్పుడు డేటా సెంటర్ లో మీకు ఏముంటుందండి? నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్. మీ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? మీ సర్వర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? డేటా సెంటర్ లో ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ మీ కస్టమర్ 1 RGలో ఏమున్నాయి? మీ విఎంస్ ఉన్నాయి. ఓకేనా, ఒక్క నిమిషం అండి. సో ఇది డిజైన్ డాక్యుమెంట్. సో మీకు ఆల్రెడీ ల్యాబ్ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇది చాలా పెద్ద ల్యాబ్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ల్యాబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏం చేశానంటే ఇక్కడ 3 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశానండి. ఈ డయాగ్రామ్ ప్రకారం మీకు ఏం చేశానంటే 3 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఒకటి మెయిన్ హబ్ ఆర్జీ, ఒకటి స్పోక్ 1, ఒకటి అంటే కస్టమర్ 1 ఆర్జీ, ఒకటి కస్టమర్ 2 ఆర్జీ ఒకటి. ఓకే, ఇక్కడ నేను 3 రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఇది క్రియేట్ కోసం ఎప్పుడైనా ఇలా రాసి పెట్టుకోండి కమెంట్స్. ఓకే, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి అండి. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అజూర్ సిఎల్ఐలో ఎలా రాస్తారని చెప్పేసి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వచ్చి డిలీట్ కోసం ఇది ప్రస్తుతానికి కమెంట్ పెట్టేస్తాను నేను, ఇది అవసరం లేదు, మీరు ఇది ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఓకే, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మనకు 3 వర్చువల్ నెట్వర్క్స్ కావాలి, అంతే కదండి. మనకేంటి మెయిన్ హబ్ ఆర్జీకి ఒక నెట్వర్క్ వీనెట్ కావాలి. ఓకే, తర్వాత కస్టమర్ 1కి ఒక ఆర్జీకి ఒక వీనెట్ కావాలి, కస్టమర్ 2కి ఒక ఆర్జీకి వీనెట్ కావాలి. చూడండి 3 డిఫరెంట్ ఐపీ అడ్రస్లు ఇచ్చాను. ఈ /6 ఇది వచ్చేసి 10.1.0.0, ఇది వచ్చేసి 192, ఇది 172.
ఓకేనా. మనకు మూడు డిఫరెంట్ ఐపీ అడ్రస్లు కావాలి. ఓకే, ఆ తర్వాత మీకు ఎన్ఎస్జి రూల్స్ క్రియేట్ చేశాను. ఎన్ఎస్జి రూల్స్ వచ్చి మూడింటికి 3 ఎన్ఎస్జి రూల్స్ క్రియేట్ చేశానండి. మెయిన్ కి, కస్టమర్ 1 కి, కస్టమర్ 2 కి. ఓకేనా. తర్వాత అవైలబిలిటీ సెట్. ఓకే, మూడింటికి 3 అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేశాను నేను. తర్వాత 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశానండి. 3 వర్చువల్ మిషన్స్, ఒకటి వచ్చేసి మెయిన్ హబ్ ఆర్జీకి ఒక వర్చువల్ మిషన్, ఆ తర్వాత కస్టమర్ 1 కి ఒక ఆర్జీకి ఒక వర్చువల్ మిషన్, కస్టమర్ 2 ఆర్జీకి ఒక వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్ గా మనం ఏంటి, వీనెట్ పీరింగ్ అండి. ఓకే, వీనెట్ పీరింగ్ మనం ఎక్కడెక్కడికి ఎస్టాబ్లిష్ చేయాలి, మనకు వీనెట్ పీరింగ్ 2 కావాలండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 3 అవసరం లేదు. ఎందుకంటే మనకు మెయిన్ హబ్ నుంచి స్పోక్ 1 కావాలి, మెయిన్ హబ్ నుంచి స్పోక్ 2 కావాలి. అంటే కస్టమర్ 1 కి ఒకటి, కస్టమర్ 2 ఒకటి. మెయిన్ హబ్ నుంచి కస్టమర్ 1 ఆర్జీకి ఒక పీరింగ్, మెయిన్ హబ్ నుంచి కస్టమర్ 2 ఆర్జీకి ఒక పీరింగ్. ఓకేనా, అలా క్రియేట్ చేసి పెట్టాను నేను. ఓకే, ఇది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కావాలి. ఈ కోడ్ కూడా నేను ఇక్కడే మీకు ఈ డిజైన్ డాక్యుమెంట్ లోనే పెడతాను మీకు. ఓకే, ఇదంతా డాక్యుమెంట్ చేసి పెడదాం. రేపు ఫైనల్ గా ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేసి లోపల ట్రాఫిక్ ఎలా చేస్తారని చెప్పేసి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పటి నుంచి మెయిన్ సెషన్స్ మొత్తం మనం ఇలానే ల్యాబ్ ప్రిపేర్ చేద్దాం. సో మీకు ఈజీగా ఉంటుంది. చాలా మందికి ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా డిజైన్ డాక్యుమెంట్ ఉంటే ఏమవుతుందంటే మీరు స్టెప్స్ 1 by 1 మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ రాద్దామండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓకే, క్రియేట్ రిసోర్స్ గ్రూప్స్ ఫర్ మెయిన్ హబ్ ఆర్జీ. ఓకే, మెయిన్ హబ్ ఆర్జీ కామా మనకి ఇంకేమున్నాయండి, కస్టమర్ 1 ఆర్జీ కామా కస్టమర్ 2 ఆర్జీ. డిజైన్ బాగా మనకి నీట్ గా రాసి పెట్టుకుంటే మనకి టాస్క్ ఈజీగా అయిపోతుందండి. ఓకేనా, మనం 3 రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాం ఈ డిజైన్ డాక్యుమెంట్ ప్రకారం. ఓకే, ఆ మూడు రాసి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసామంటే, రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాం, ఆ తర్వాత ఈ కోడ్ ప్రకారం నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి, ఓకే, వీనెట్స్ క్రియేట్ చేసాం. సేమ్ అదే విధంగా ఓకే, మెయిన్ హబ్ ఆర్జీ. ఓకే, క్రియేట్ వీనెట్స్ ఫర్ సేమ్ ఈ మూడింటికి మనం 3 రిసోర్స్ గ్రూప్స్ 3 వీనెట్లు క్రియేట్ చేయాలి. ఓకే, మూడు వీనెట్లు క్రియేట్ చేశానండి. ఓకే, ఓకే, అవసరం లేదు, 3 వీనెట్లు క్రియేట్ చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి, వీనెట్లు అయిపోయాయి. తర్వాత ఎన్ఎస్జి రూల్స్ క్రియేట్ చేసాం సేమ్ అదే విధంగా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ఎస్జి రూల్స్ అయిపోయిన తర్వాత ఓకే, అవైలబిలిటీ సెట్ చేసాం. అవైలబిలిటీ సెట్ కూడా ఫైనల్ గా మనకి ఏం కావాలి, విఎమ్స్ కావాలి. నెక్స్ట్ విఎమ్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఫైనల్ పీరింగ్ కావాలి. క్రియేట్ పీరింగ్ ఫర్ హబ్ ఆర్జీ టు కస్టమర్ 1 ఆర్జీ. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులోనే సబ్ ఏం వస్తుంది, ఇంకొకటి క్రియేట్ పీరింగ్ ఫర్ హబ్ ఆర్జీ టు కస్టమర్ 2 ఆర్జీ. ఓకే, ఈ స్టెప్స్ అయిపోయాయండి. ఓకే, ఇంకా చాలా స్టెప్స్ వస్తాయి మనకి వెళ్తూ ఉంటే. ఇది అండి. ఓకే, ఇది ల్యాబ్ చేద్దాము. ఓకే, 1 by 1 మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే, నేను 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తాను.
ఈ 3 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇంత పెద్ద ల్యాబ్ సెటప్ మనకు ఈరోజు అవ్వదు. ఓకే, రేపు కంటిన్యూస్ సెషన్ కూడా ఉంది దీనికి. shell.azure.com ఓపెన్ చేయండి. ఎక్కువ షెల్లోనే చూపిస్తున్నాను అనుకోవద్దండి, మీకు పవర్ షెల్ కూడా చూపిస్తాను. ఇంకొకటి, మీరు ల్యాబ్ చేసేటప్పుడు మీ ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడండి. ఓకే, నేను ఇచ్చినట్టు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వచ్చేది ఏమున్నది ఫైనల్. ఓకే, మీ ఓన్ గా ఏదైనా చిన్న చిన్న టాస్క్లు తీసుకొని మీ ఓన్ గా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో అంటే మీకు ప్రతిదీ ఎవ్రీథింగ్ గుర్తుండాల్సిన పని లేదు. మీకు అట్లీస్ట్ ఏది క్రియేట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, సింటాక్స్ గుర్తుంటే చాలు మీకు. ఓకే, మనం మాన్యువల్ గా చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నామో ఆటోమేషన్ చేసేటప్పుడు అలాంటి స్టెప్స్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఓపెన్ చేద్దాం. సారీ, హలో చెప్పండి. అన్న, ఇది ల్యాబ్ అయిపోయిన తర్వాత ఒకసారి టెరాఫార్మ్ ది యూట్యూబ్ అది ఏమంటారు గూగుల్లో చూసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫార్మాట్? ఏ టెరాఫార్మ్? అది సేమ్ అజూర్ ఫైర్ వాల్ ది టెరాఫార్మ్. నేను మీకు దొరుకుతుంది కదండి మీకు దొరుకుతుంది. ఒకసారి ఆ ఫీల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారేమని. ఇప్పుడు కుదరదండి, ఫ్రీ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొన్ని కమిట్మెంట్స్ లో ఉంటాం. ఓకే, సో రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అవుతున్నాయి. ఓకే, కస్టమర్ 1 ఆర్జీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చింది, ఇంకా రావాలి. కస్టమర్ 2 రావాలి నెక్స్ట్. యా, కస్టమర్ 2 అవుతుంది. స్ట్రక్ అయిపోయింది. మెయిన్ హబ్ క్రియేట్ అయింది. కస్టమర్ 1 క్రియేట్ అయిపోయింది. కస్టమర్ 2 కూడా క్రియేట్ అయిపోయింది. సో దీని తర్వాత మనం వీనెట్స్ క్రియేట్ చేయాలి. నేను వీనెట్లు క్రియేట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రిప్ట్ లో చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేయొద్దు మీరు. సో బీ కేర్ఫుల్ గా ఉండాలండి స్క్రిప్ట్ చేసేటప్పుడు. ఓకేనా? ఈవెన్ మీరు ఐపీ అడ్రస్లు ఇచ్చే దగ్గరైనా ఏ సబ్నెట్ లో ఇస్తున్నారు, ఏ ఎన్ఎస్జీలో ఇస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు టాస్క్ చేసేటప్పుడు డైరెక్ట్ గా టాస్క్ లోకి ల్యాండ్ అయిపోయి వీడియోని పాస్ పెట్టుకొని చూస్తూ అలా చేయకండి. మీకు చాలా మంది మిస్టేక్ చేయడం అలాగే చేస్తున్నారు. సో అందుకనే నేను ఈ డిజైన్ డాక్యుమెంట్ మొదలు పెట్టానండి. సో ఈ డిజైన్ డాక్యుమెంట్ బాగా చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఓకేనా? కోడ్ అంతా ఇలా నేను ఇక్కడే పెట్టేస్తాను. ఇప్పటి నుంచి డిజైన్ డాక్యుమెంట్ ఎలా పెడతాను మీకు. ఇక్కడే డయాగ్రామ్ ఉంటుంది, డిజైన్ డాక్యుమెంట్ ఇక్కడే మీకు డిజైన్ ఉంటుంది, ఏం చేయాలని, తర్వాత స్టెప్స్ ఉంటున్నాయి. ఓకే, సో లోపల మనకి స్టెప్స్ చాలా ఉంటాయండి. ఇంకా యూడిఆర్ క్రియేట్ చేస్తాం, ఇంకా అది చాలా ఉంటుంది మనకి. ఓకే, సో ఫైర్ వాల్ అనేది పెద్ద కాన్సెప్ట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఫైర్ వాల్ కావాలి. ఓకే, ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నెట్వర్కింగ్ ఇవన్నీ ఏమీ తెలియకుండా మీరు అడ్వాన్స్ పోయినా బేస్ట్ అండి. ఓకే, నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో మీకు ఎనర్జీ ఇంపార్టెంట్, తర్వాత ఫైర్ వాల్ ఇంపార్టెంట్, ఒక వీనెట్ పీరింగ్, ఇవంతా చాలా నెట్వర్కింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వీనెట్ 2 కూడా క్రియేట్ అవుతుంది. మాన్యువల్ గా చేస్తే మీకు చాలా టైం టేకెన్ ప్రాసెస్ అండి. సో అందుకనే మనం ఆటోమేషన్ చేస్తాం. ఐపీ అడ్రస్లు అనేవి ఓవర్లాప్ అవ్వద్దండి ఎప్పుడైనా. ఓకే, ఐపీ అడ్రస్ తీసుకునేటప్పుడు 3 డిఫరెంట్ ఉండాలి. ఎందుకు అంటే మనం పీరింగ్ చేస్తున్నాం. పీరింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా సేమ్ ఉండకూడదు, ఓవర్లాప్ అవుతాయి. ఓకే, 3 మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి 3 సపరేట్ గా ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉండాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వీనెట్ పీరింగ్ ఉంటుంది. కస్టమర్ 2 ఆర్జీ కూడా క్రియేట్ అవుతుంది. ల్యాబ్ ప్రిపేర్ అవ్వడానికే టైం పడుతుంది. సో ఈరోజు మీకు ల్యాబ్ ఎలా చేస్తానని చూపిస్తున్నాను మీకు. రేపు మీకు నేను డైరెక్ట్ గా ల్యాబ్ నెక్స్ట్ క్లాస్ లో మీకు ల్యాబ్ నేను ప్రిపేర్ చేసే పెట్టి ఉంచుతానండి. డైరెక్ట్ గా మీకు లోపల ఉన్న మీ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, సో ఇనిషియల్ గా మీకు ఏంటంటే మీకు ముందే నేను ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేసి పెట్టి ఉంచితే మీకు అర్థం కాదు నేను ఏం చేశానని చెప్పేసి. సో అందుకోసం ఈ రోజు మీకు ముందు నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ఫస్ట్ ల్యాబ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ల్యాబ్ అయిపోయిన తర్వాత మీరు రేపు నెక్స్ట్ క్లాస్కి వచ్చే టైంకి నేను మళ్ళీ ల్యాబ్ క్రియేట్ చేసి పెట్టి ఉంచుతాను. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ రూల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎనర్జీ వచ్చేసి 3టికి మనం 3 సపరేట్ క్రియేట్ చేసామండి. ఒక హబ్ ఒకటి, కస్టమర్ 1 ఒకటి, కస్టమర్ 2 ఒకటి. ఈవెన్ ఏఆర్ఎం టెంప్లెట్స్ అయినా, పవర్ షెల్ అయినా, టెరాఫామ్ అయినా మొత్తం మనం ఇలాగే రాసుకోవాలి. అంటే ఇలా కోడ్ ఇలా ఉండదు, బట్ ఐపీ అడ్రస్ ఇలాగే ఉండాలి. ఒక నేమింగ్ కన్వెన్షన్ కూడా ప్రాపర్ గా తీసుకుని చూడండి. నేను ఎలా తీసుకున్నాను ఒక నేమింగ్ కన్వెన్షన్, మెయిన్ హబ్ ఆర్జీ అని. ఓకే, కస్టమర్ 1 ఆర్జీ, కస్టమర్ 2 ఆర్జీ. ఓకే, ఇలా ఇవ్వండి నేమింగ్ కన్వెన్షన్. మీరు ల్యాబ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎట్లా పడితే పిచ్చిగా ఇస్తున్నారండి. ఓకే, అలాగే అలవాటు పడతారు మీరు. ఓకే, మీరు ఇలా ఇస్తే ఒక నేమింగ్ కన్వెన్షన్ ఎప్పుడైనా మనం రియల్ టైమ్ లో ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది, అలాగే ఫాలో అవ్వాలి. నేను ఇక్కడ ఎందుకు క్యాపిటల్ పెట్టాను, ఇక్కడ స్మాల్ ఉన్నాయి, ఇక్కడ క్యాపిటల్ ఎందుకు పెట్టాను, ఒక నేమింగ్ కన్వెన్షన్ కోసం మీకు హైలైట్ అవ్వడానికి, ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే, ల్యాబ్ ఇంత సింపుల్ గా ఉండాలండి. ల్యాబ్ మీరు క్రియేట్ చేస్తే ఈజీగా అర్థం అవ్వాలి. ఇలా మీరు ఈ కామెంట్స్ కూడా పెట్టుకోండి, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంతవరకు పార్ట్ వచ్చేసి క్రియేటింగ్ వీనెట్స్ క్రియేట్ చేయడానికి, ఇంతవరకు వచ్చేసి మీరు ఎనర్జీ రూల్స్ క్రియేట్ చేయడానికి. ఇలా దేని సబ్ పెట్టుకోండి. ఓకే, ఇలా నేమింగ్ ఎనర్జీ చూడండి, ఎనర్జీ క్రియేట్ చేయడానికి నేను ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాను. ఓకే, ఇలా నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అన్ని. ఇంకొకటి అన్ని ESTS లో పెడుతున్నాను, అన్ని ఒక రీజన్ లో ఉండాలి. ఒక స్పోక్ వచ్చేసి ఇంకో రీజన్ లో, ఇంకో స్పోక్ వచ్చి ఇంకో రీజన్ నేనేం పెట్టలేదు, ఒక రీజన్ లోనే పెట్టాను. సో ఎనర్జీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎనర్జీ క్రియేట్ చేశాం, సెకండ్ ఎనర్జీ కూడా క్రియేట్ చేస్తున్నాను. కాపీ అన్నాను. సో అజూర్ ఇది ఫైర్ వాల్ అయిపోయిన తర్వాత మీకు VMs గురించి కానీ లేకపోతే మీకు ఇమేజెస్ గురించి చెప్పాలండి మీకు. నెక్స్ట్ మీకు అజూర్ ఫైర్ వాల్ అయిపోయిన తర్వాత మీకు ఇమేజెస్ గురించి చెప్తాను. ఇమేజెస్ అంటే సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అన్ని ఇంపార్టెంట్ మ్యాక్సిమం. ఇమేజెస్ ఏంటంటే మనము ఏదైనా VM క్రియేట్ చేసేటప్పుడు ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదండి, బ్రౌజ్ చేసుకొని ఎగ్జిస్టింగ్ VMs ఏమున్నాయో ఆ VM తీసుకుంటున్నాం. ఓకే, బట్ రియల్ టైంలో అలా అవి ఏంటంటే రెడీమేడ్ VMs అండి, అంటే అందులో అప్డేట్ ఏమి ఉండదు. ఓకే, సో మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిక్వైర్మెంట్ వచ్చింది, వాళ్ళకు ఒక లైనెక్స్ సర్వర్ కావాలి. ఆ లైనెక్స్ సర్వర్ లో ఏంటంటే బై డిఫాల్ట్ ఎగ్జిస్టింగ్ ఒక లైనెక్స్ సర్వర్ ఉంది. ఆ లైనెక్స్ సర్వర్ కి ఆ లైనెక్స్ సర్వర్ లోపల ఎన్జినిక్స్ ఉంది, సంథింగ్ ఏదో వేరే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయినాయి, JDK సంథింగ్ జావాను లేకపోతే పైథాన్ మొత్తం ఇన్స్టాల్ అయినాయి. ఓకే, సో అలాంటి VM ని, ఓకే అలాంటి ఇమేజ్, అలాంటి VM ఉంది కదా, అదే ఇమేజ్ ని మనం ఏం చేస్తామంటే ప్రతిసారి క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడికి రావడం, VM క్రియేట్ చేయడం, మళ్ళీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, ఇలా చేయం మనం ఎప్పుడైనా రియల్ టైం. ఓకే, ఆ ఇమేజ్ ని ఏం చేస్తాం, ఆ VM ని ఏం చేస్తామంటే ఇమేజ్ గా క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇమేజ్ గా క్రియేట్ చేస్తాం. ఆ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేస్తారు, మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేస్తారో ఫస్ట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మాన్యువల్ గా రియల్ టైమ్ లో మనం చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకర్ వాడి చేస్తాం. ఓకే, మీకు ప్యాకర్ కూడా చెప్తాను. సో ఆ ప్యాకర్ యూజ్ చేసేసి
మనము లైనెక్స్ ఒక VM ని ఎలా క్రియేట్ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఓకే న్యూ ఇమేజ్ ని ప్యాకర్ యూజ్ చేసి మనం ఎలా క్రియేట్ చేస్తామని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ప్యాకర్ అనేది కూడా ఒక మీకు టెరాఫామ్ లాగా మీకు యాషీ కార్బోర్డ్ ఇచ్చాడు మీకు ప్యాకర్. ఓకే సో ప్యాకర్ అనేది కూడా ఒక ఆటోమేషన్ టూల్ అండి. ప్యాకర్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ప్యాకర్ అనేది. ఓకే ప్యాకర్ అనేది మీకు ఓన్లీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాడతారు. అది కూడా దట్టు మీకు లైనెక్స్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి మాత్రమే వాడతారు. ఇమేజ్ విండోస్ అయితే నేను చేయలేదండి. విండోస్ కి మాత్రం ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ గోల్డెన్ ఇమేజెస్ అని వాడతారండి. కొన్ని ప్రాజెక్ట్ లో చూసాను విండోస్ ని ఎలా క్రియేట్ చేస్తారని చెప్పేసి, దాంట్లో మైక్రోసాఫ్ట్ గోల్డెన్ ఇమేజెస్ అని వాడతారు. సో నేను లైనెక్స్ చేశాను కాబట్టి లైనెక్స్ చెప్తాను మీకు. ప్యాకర్ యూజ్ చేసి మనము ఎగ్జిస్టింగ్ ఇమేజ్ బేస్ చేసుకొని న్యూ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అని ప్యాకర్ యూజ్ చేసి చెప్తాను. అదొక సెషన్ చాలా ఇంపార్టెంట్. అది కూడా ఇప్పుడు అందరూ అజూర్ డెవాప్స్ CI/CD పైప్లైన్స్ లో టెరాఫామ్ ని అండ్ ప్యాకర్ ని రెండు పెట్టి CI/CD పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేస్తారండి. ఓకే కస్టమర్ 2 కూడా అయిపోయిందా? ఓకే నెక్స్ట్ అండ్ అవైలబిలిటీ సెట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ప్యాకర్ అది అయిపోయినాక నెక్స్ట్ మనం కమింగ్ సెషన్ లో ఏం మాట్లాడుకుంటామంటే మీకు VMs గురించి కంప్లీట్ ఓవర్ ఇస్తాను. VMs లోపల ఏమేమి ఉంటాయి, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే VMs అయిపోయిన తర్వాత మీకు ఆటోమేషన్ చెప్పాలంటే అజూర్ ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అది. ఆ తర్వాత మీకు వచ్చేసి ARM టెంప్లెట్ స్టార్ట్ చేస్తాను. ARM టెంప్లెట్స్ అయిపోయిన తర్వాత మీకు టెరాఫామ్ స్టార్ట్ చేస్తాను. టెరాఫామ్ అయిపోయాక మీకు బ్యాకప్ ఎలా తీస్తాం, తర్వాత ASR మనకు ఫెయిల్ ఓవర్ ఉంటుంది. ఓకే ఫెయిల్ ఓవర్ ఎలా చేస్తాం, లాగిన్ అనలిటిక్స్ టూల్స్ వాడు ఎలా చేస్తాం, అజూర్ SQL ఎలా ఉంటుంది, MySQL ఎలా ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయండి కాన్సెప్ట్స్ ఇందులో మాట్లాడాలి. అవైలబిలిటీ సెట్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయిపోయినాక ఫైనల్ గా మనం ఏం క్రియేట్ చేయాలంటే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. మీకు ఏదైనా చిన్న ఎర్రర్ వచ్చినప్పుడు కూడా మీరు టెన్షన్ పడికి వేరే వాళ్ళని ఎవరిని అడగండి. ఎర్రర్ వస్తున్నప్పుడు అక్కడ క్లియర్ గా ఇస్తాడండి. ఓకే మీకు ఎర్రర్ వస్తున్నప్పుడు క్లియర్ గా అక్కడ ఇస్తాడు ఏ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి క్లియర్ గా రాసి పెట్టి ఉంటుంది. ఓకేనా మీ ల్యాబ్ మీరు పర్ఫెక్ట్ గా ఉంటే మీరు పర్ఫెక్ట్ అవుతుంది. ఇష్యూస్ వచ్చినా మీరు అక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు. అక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాడు అక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే మీరు ఇంకొకటి ఫస్ట్ ముందు వెనక్కి ముందు మీరు ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయకండి. ఒక ఫ్లోలో రండి. నేను ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి ఇక్కడ, ఫస్ట్ నేను లాస్ట్ VMs ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, ముందే అవైలబిలిటీ సెట్ ఎనర్జీ ముందు ఎందుకు క్రియేట్ చేస్తున్నాను. సో మీరు ప్రాపర్ గా క్రియేట్ చేస్తూ రండి. ఓకేనా ఎర్రర్స్ వస్తే అక్కడ నీట్ గా చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. ఓకే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇండిపెండెంట్ గా మీరు వర్క్ చేసుకోలేరండి. సో మీకు డిపెండెంట్ అయిపోతారు మీరు. ఓకే మీరు ఒక ఫ్రెషర్ అయితే మీరు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు వర్క్ అడగొచ్చండి స్టార్టింగ్ డేస్ లో. సో మీరు ఫ్రెషర్ కాదు కదా, సో మీరు ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకోవాలి. ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఈ రోజు ఇది వచ్చిందండి రేపు ఇంకొకటి వస్తుంటుంది, ఇలా కంప్లీట్ గా వస్తూనే ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరి మీద మనం డిపెండ్ అవ్వలేము కదా. సో మీరు ఇండిపెండెంట్ గా మీరు ట్రై చేయండి, ఎఫర్ట్ పెట్టండి, కొంచెం ఎఫర్ట్ పెడితే అదే అవుతుంది. మీరు ఒక టాస్క్ మీ ఓన్ గా కంప్లీట్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీకు ప్రాపర్ గా చదవండి. ఇచ్చిన ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినా మీరు ఏదైనా ఒక టాస్క్ నేను చెప్పిన ల్యాబ్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మొత్తం వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ నీట్ గా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే నీట్ గా అర్థం చేసుకొని ఇప్పుడు నేను చూడండి నేను ఎందుకు డిజైన్ డాక్యుమెంట్ ఒకటి పెట్టాను నేను. ఓకే ఒక టాస్క్ ఇచ్చారు నేను ఎందుకు ఇలా డిజైన్ డాక్యుమెంట్ చేస్తున్నాను, మీకు ఈజీగా అవుతుంది. మనం ఎక్కడ ఏం చేస్తున్నాం ఏం చేయాలనుకుంటున్నాం. ఓకేనా ఇది ఇలా అవుతుంది ఈజీగా. ఇది డాక్యుమెంట్ ఒకటి పెట్టుకోండి. మీకు ఎక్కడ ఛాలెంజ్ ఒక ఛాలెంజెస్ అని కూడా ఒకటి రాసి పెట్టుకోండి. ఛాలెంజెస్ ఏంటి, మీరు ఎక్కడ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజెస్ ఏంటి అవి రాసుకోండి. అవి రాసుకుని వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి.
అప్పటికి మీకు రాకపోతే మీ సీనియర్స్ ఎవరైనా అడగొచ్చు మీరు, లేదా ఇప్పుడు నన్నే అడగొచ్చు, లేదా మీరు ఫ్రెండ్స్ని అడగొచ్చు, లేకపోతే మీ ఆఫీస్ కొలీగ్ సీనియర్స్ అడగచ్చు. పలానా దగ్గర నేను స్ట్రక్ అయ్యానంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికి అన్ని రావాలని లేదు, ఎక్కడైనా ఒక దగ్గర స్ట్రక్ అవుతారు ఎవరైనా. ఓకే, మీరు ఇట్లా డిజైన్ డాక్యుమెంట్ పెట్టుకుని వాళ్ళకి చూపిస్తే ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, టాస్క్ చేసేటప్పుడు తను ఒక కంప్లీట్ గా ఒక డాక్యుమెంట్ లాగా పెట్టుకొని ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం, ఎక్కడ ఛాలెంజెస్ ఎక్కడ ఫేస్ చేస్తున్నాం, ఓకేనా, ఇలాంటివి మీరు అడగవచ్చు. అడిగితే వాళ్ళు చెప్తారు, మీ మీద ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది వాళ్ళకి. ఓకే, అలా చేయండి. అలా చేస్తే మీకు ఈజీగా అవుతారండి, ఈజీగా సర్వే అయిపోతారు, ఈజీగా అవుతాయి, టాస్క్ కూడా చాలా సింపుల్ గా అయిపోతాయి. విఎం క్రియేట్ అవుతుంది, కస్టమర్ 1RG క్రియేట్ అవుతుంది. విఎం క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఓకే, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సో అజూర్ పోర్టల్లో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా స్టెప్ ఇండివిజువల్ గా ఎప్పుడైనా చేయాలండి, అన్ని మీరు చేయొద్దు, అంటే ప్యారల్ గా చేయొద్దు అండి, ఎందుకంటే పోర్టల్లో అవ్వదు. ఓన్లీ ఎట్ ఏ టైం వన్ టాస్క్ మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, మల్టిపుల్ టాస్క్ అనేవి మీకు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఇక్కడ రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ ఇక్కడే రండి, మీరు ఇక్కడ రిసోర్స్ గ్రూప్స్ అనేసరికి ఇక్కడ సెర్చ్ చేసి ఇక్కడ చూస్తున్నారు. వీనెట్లా అంటే మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేసి మళ్ళీ ఎక్కడో చూస్తున్నా, అక్కడ అవసరం ఏంటంటే ఇక్కడ కస్టమర్ 1RG రిసోర్స్ గ్రూప్. నేనేం చెప్పాను, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి, మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ రిసోర్స్ మొత్తం ఈ రిసోర్స్ గ్రూప్ లో ఉంటాయి. రిసోర్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్. మనం విఎం క్రియేట్ చేసాం చూడండి, పబ్లిక్ ఐపి, ఎన్ఐసి, ఎనర్జీ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, విఎం క్రియేట్ చేసాం, ఇక్కడికి వచ్చింది. పబ్లిక్ ఐపీ క్రియేట్ అని ఇక్కడే ఉంది. ఓకే, వీనెట్ క్రియేట్ అన్ని ఇక్కడే ఉంటాయండి, మీరు ఎక్కడికో వెళ్ళి చెక్ చేయాల్సిన పని లేదు, ఇక్కడే ఉంటాయి. కస్టమర్ 1RG విఎం రిసోర్స్ గ్రూప్స్ లోనే ఉన్నాయి. ఓకే, మొత్తం ఇక్కడే ఉన్నాయి. లేదు మీరు లిస్ట్ ఆఫ్ విఎంస్, లిస్ట్ ఆఫ్ వీనెట్స్ అలా చూడాలన్నప్పుడు అప్పుడు వెళ్ళి చూడండి. ఓకే, స్పెసిఫిక్ ఆ రిసోర్స్ గ్రూప్ లో ఏమున్నాయో తెలియాలంటే ఆ రిసోర్స్ గ్రూప్కి వెళ్ళి లోపలికి వెళ్తే మీకు ఇక్కడే క్లియర్ కనపడుతుంది. ఈ ఓవర్ లోనే ఈ కింద బాక్స్ లోనే చూడండి, మీకు కనిపిస్తుంది మొత్తం ఏం క్రియేట్ చేశారని చెప్పేసి. మీరు లేదు మీ లిస్ట్ ఆఫ్ విఎంస్ ఎన్ని ఉన్నాయో మీకు తెలవాలనుకున్నారు. ఓకే, ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి వర్చువల్ నెట్వర్క్ రండి. ఇంకొకటి ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఉంది, ఇంకొకటి వేరే కాన్సెప్ట్ కూడా వచ్చింది. మీరు క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను మొన్న కూడా చేసిన కన్ఫ్యూజన్ ఏం చేస్తాను, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయబోయి అప్లికేషన్ గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఓకే, చూడండి మీరు ఏం చేస్తున్నారో కంగారు పడకుండా చూడండి. వర్చువల్ మిషన్స్కి వెళ్ళండి, ఇక్కడ చూస్తే వర్చువల్ మిషన్స్ చూడండి, VM1 క్రియేట్ అయిపోయింది, కస్టమర్ 1RG, మెయిన్ హబ్ డి కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ VMs మనకు కనిపిస్తాయి. ఓకే, ఇలా లిస్ట్ చూసుకోవాలి మనం. ఇంకొకటి ఇక్కడ VM చూస్తున్నాం, ఇక్కడ చూస్తే ఆప్షన్ చూడండి మనకి ఏమున్నాయి, ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏంటి ఇక్కడ ఏముంది, VM నేమ్ ఏంటి, టైప్, స్టేటస్, రిసోర్స్ గ్రూప్స్, లొకేషన్ ఇలా ఉంది. ఓకే, మీకు ఏదైనా కావాలి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది సెలెక్ట్ అవ్వద్దు, ఓన్లీ నాకు ఇది కనిపించొద్దు. ఓకే, కస్టమర్ 2 కూడా కనిపించవద్దు. 3 రిసోర్స్ గ్రూప్స్ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫిల్టర్ చేసి చూడండి ఆల్ టైప్స్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫిల్టర్ చేయడానికి, ఎడిట్ కాలమ్స్. ఓకే, ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ అవైలబిలిటీ సెట్ కావాలనుకోండి, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సబ్స్క్రిప్షన్ అవసరం, ఇది స్టేటస్ అవసరం, స్టేటస్ కావాలి, సోర్స్ అవసరం లేదు. ఇక్కడ బ్యాక్ పెడితే ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్లై సెలెక్ట్ చేయండి, ఇక్కడ మెనూస్ మారిపోతాయి కనిపించండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయింటెనెన్స్ స్టేటస్ అంట ఇక్కడ ఉంది, అది మనకు అవసరం లేదు. అప్పుడు ఏం చేయండి అంటే ఎడిట్ కాలమ్స్ అనండి. ఓకే, అన్ని ఇక్కడ మెయింటెనెన్స్ స్టేటస్ ఉంది కదా, దీన్ని బ్యాక్ ఇచ్చేయండి, వచ్చి అప్లై కొట్టండి. చూడండి మెయింటెనెన్స్ స్టేటస్ కనపడలేదు. ఓకే, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ట్రై చేయండి, ఇక్కడ ఏమని ఉంటాయి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది అండి ల్యాబ్. వన్స్ ఇది ల్యాబ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెషన్ లో మనం ఫైర్వాల్ కంటిన్యూస్ సెషన్ ఉంటుందండి. అది పార్ట్ 2 వెళ్ళొచ్చు, పార్ట్ 3 కూడా వెళ్ళొచ్చు. ఇది ఎందుకంటే చాలా పెద్ద కాన్సెప్ట్, లోపల మనకి ఇంకా UDR అని చేసేసి ఫైర్వాల్ మీకు పెద్ద ల్యాబ్ చూపించాలండి. మీకు లైనెక్స్ VMs అన్ని ఓపెన్ చేసి మీకు ట్రాఫిక్ ఎలా పోతుందో మొత్తం మీకు చూపించాలి. ఓకే, ఇది అండి ల్యాబ్స్. కమింగ్ సెషన్ లో మీరు వచ్చేసరికి నేను ల్యాబ్